Vasant Kumaru have been in this field for quite a few years. He is having 16 years of experience across leading media organizations, both print and electronic. And prior to joining TV5, he has worked in various other. So, with all your permission, I take this opportunity to invite Mr. Vasant Kumaru to host this program. To make this more interesting, we are also going to invite a few other people and make it a more an interactive session. So I take the opportunity to invite Mr. S.P. Reddy Garu onto the stage, and I would like to say a few words about him. ఇటువంటి సభ నిర్వహించుకోవడం, ఇటువంటి సభలో TV5కు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అన్న పేరుతో ఒక సెమినార్ను నిర్వహించే అవకాశం, అరుదైన అవకాశం కల్పించడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఆటా ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. మహాకవి గురజాడ మాటలను అక్షర సత్యాలు చేస్తున్న తెలుగు కమ్యూనిటీ ఇన్ అమెరికా. సో మీ అందరికీ ముందుగా జేజేలు. ఫిజిషియన్స్ కావచ్చు, టెక్నోక్రాట్స్ కావచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్గా కావచ్చు, రకరకాల వృత్తుల్లో మీ నైపుణ్యంతో రాణిస్తూ మీ అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. రూపాయి పడిపోతూ డాలర్ ఎప్రిషియేట్ అవుతూ ఉండడం మాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి. బట్ ది మోస్ట్ హ్యాపియర్ లాట్ ఈజ్ ది ఎన్ఆర్ఐస్. వి నో దట్. సో మీ డాలర్లకి మరిన్ని రూపాయలు వస్తాయి. అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో దిస్ ఈజ్ ది బెస్ట్ టైం ఫర్ ఎన్ఆర్ఐస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ అసెట్ క్లాసెస్. సుమారుగా 5 ఏళ్ల వడి అడుగులకు బ్రేక్ పడింది భారత ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం కొద్దిగా మందగమనంలో ఉంది, ఊపిరి పీల్చుకుంటుంది. సో ఈ తరుణంలో అది ఏ రకమైన అసెట్ క్లాస్ అయినా కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, కోర్స్ ప్రెషస్ మెటల్స్కి గ్లోబల్ మార్కెట్స్తో లింక్ ఉంటుంది. కాబట్టి చిన్న వార్నింగ్ కూడా ఇవ్వదలుచుకున్నాను. డోంట్ జస్ట్ గో బై రోజీ పిక్చర్స్ ఆర్ రోజీ ప్రొజెక్షన్స్. మా ప్రజెంటేషన్లో కూడా ఉంటాయి అటువంటి రోజీ ప్రెడిక్షన్స్ అండ్ ప్రొజెక్షన్స్. బట్ స్టిల్ ఇండియన్ ఎకానమీ ఈజ్ టెంపరీ. వైరాగ్యం వస్తూ ఉంటుంది. ధరలు తగ్గినప్పుడు అలా నిరాశ చెందుతూ ఉంటారు. అలాగే అఫ్కోర్స్ బుల్ మార్కెట్ స్టార్ట్ కాగానే అందరూ తిరిగి ఎగబడి మార్కెట్స్లో దూరే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇదంతా అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఒక సైక్లికల్ ట్రెండ్, సైక్లికల్ ఫినామినా. సో ఇట్స్ జస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. బట్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ గ్రీడ్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ ఫియర్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఇతర ఏ ఎసెట్ క్లాస్లో అయినా సరే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ సంపాదించడం చాలా ఈజీ అన్న అంశాన్ని ఇక్కడ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్గా గుర్తు చేయదలుచుకున్నాను. సో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం లైక్ యూఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ది యూఎస్ బేర్ ఫేజ్లో ఉన్నాయి. సో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గత 2 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన రాష్ట్రపతి పదవికి పోటీ పడే హడావుడిలో ఉండి ఆర్థిక వ్యవస్థ గమనాన్ని కానీ పతనాన్ని కానీ ఆయన పట్టించుకొని వైఖరి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ రూపాయి పతనానికి ప్రధాన కారణం మనం తీసుకుంటున్న ఫిస్కల్ పాలసీస్లో ఉన్న లోటుపాట్లు. నాట్ జస్ట్ ది డాలర్ స్ట్రెంగ్త్, బట్ ఎట్ ది సేమ్ టైం మనం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచుగా ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు అన్న అనుమానాలు కూడా మనకు తరచుగా వస్తూ ఉంటాయి. పేపర్స్లో కావచ్చు, వాల్ స్ట్రీట్ జర్నల్ కావచ్చు, లేదా ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, ఈ పేపర్స్ అన్నింటిలోనూ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న హెడ్లైన్స్ తరచుగా గమనిస్తూ ఉంటాం. గ్లోబల్ మార్కెట్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఇటువంటి బుడ్డి దేశాలు, చిన్న దేశాలను చూసి కూడా మనం గ్లోబల్ మార్కెట్స్ జటరీగా ఫీల్ అవుతూ ఉంటాయి. గ్రీస్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, గ్రీస్ యూరో జోన్ నుంచి తప్పుకుంటోంది. ఇటువంటి వార్తలు కూడా మన సెన్సెక్స్ మీద, లేదా మన డౌజోన్స్ మీద, మన నాస్డాక్ ఇండెక్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. గ్రీస్ ఇంతే దేశం కదా, చిన్న దేశమే కదా, ఎందుకు మనం ఇంత ఓవర్ రియాక్ట్ కావాలి ఇటువంటి దేశాలను చూసి అన్న అనుమానం వస్తూ ఉంటుంది తరచూ. కానీ మార్కెట్స్ మాత్రం ప్యానిక్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ క్లైంబింగ్ అప్ ది వాల్ ఆఫ్ వరీ. సో బ్రిక్స్ ఇన్ దిస్ వాల్ ఆఫ్ వరీ, ఈ గోడలో ప్రధాన భాగంగా కనిపిస్తున్న మనకు అంశాలు గవర్నెన్స్ డెఫిసిట్, ఇందాక అనుకున్నాం గవర్నెన్స్ డెఫిసిట్. అలాగే ఇన్ఫ్లేషన్. భారతదేశంలో ఇవాళ పెట్రోల్ 80 రూపాయలు అయింది లీటర్. అమెరికాలో దాన్ని డాలర్లో కన్వర్ట్ చేస్తే ఎంత ఉందనేది నాకు స్పష్టంగా తెలియదు. బట్ డెఫినెట్లీ ఇట్స్ లోవర్ దాన్ దట్. మేబీ మీకు 50-60 రూపాయలకి మన రూపాయి టర్మ్స్లో చూసి దొరుకుతుండొచ్చు. బట్ ఇండియాలో మాత్రం పెట్రోల్ ధర 80 రూపాయలు అయింది. హిస్టారికల్ హై ప్రైస్ దగ్గర మేము పెట్రోల్ కొని కార్లు, బస్సులు నడుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవాళ కిలో బియ్యం 45 రూపాయలు, 50 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి. పాపులిస్ట్ పాలసీస్. నెక్స్ట్ 2 yearsలో యూపీఏ ప్రభుత్వం మరొక సాధారణ ఎన్నికలను
ఫేస్ చేయబోతోంది. సో కృష్ణారెడ్డి గారు ఎన్నోసార్లు హైదరాబాద్ నగరాల్లో ఆందోళన నిర్వహించారు పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా, అలాగే సంక్షేమానికి గండి పడినప్పుడల్లా. సో పాపులిస్ట్ పాలసీస్ అండ్ పాలసీ పెరాలసిస్, పక్షవాతంతో బాధపడుతోంది భారతీయ రాజకీయ వ్యవస్థ. ప్రధానంగా అధికార పక్షం వైపు నుంచి పాలసీ పెరాలసిస్ కనిపిస్తోంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కరప్షన్. వేల కోట్ల రూపాయల కుంభకోణాలని మనం అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలో కూడా గమనిస్తున్నాం. ఇవన్నీ భారతీయ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్న అంశాలు, మన అభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తున్న అంశాలు. బీహార్ లాంటి రాష్ట్రాలతో పోల్చినా కూడా మనం వెనుకబాటుకు లోనయ్యే పరిస్థితికి వస్తున్నాం. సో ఈ పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిది మన ఎకానమీకి. అదర్వైజ్ ఇందాక అనుకున్న గ్రైండింగ్ హాల్ట్ కాస్త ఒక ఫుల్ స్టాప్కి వచ్చిందంటే అండ్ డిగ్రేడేషన్కి వచ్చిందంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. మనం 20 years పట్టింది 1991 నుంచి 2010 వరకు మనం ఎకానమీని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం. ఎకానమీని డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఈ పరిస్థితి నుంచి తిరిగి మనం పాత పరిస్థితికి, అంటే బిఫోర్ 91-92 మనం ఫేస్ చేసిన పరిస్థితి కనుక వెళ్ళామంటే అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఈ సంవత్సరం ప్రారంభంలో మనం స్టాక్ మార్కెట్స్లో వచ్చిన ర్యాలీని చూస్తే సాధారణంగా ఓటర్స్ పరిణితిని మనం ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ను బీహార్లో ఫర్ ఇన్స్టెన్స్ చూసుకుంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ చేస్తున్న రకరకాల ప్రయోగాలను, రకరకాల విజయవంతంగా ఆయన నిర్వహిస్తున్న పరిపాలనా సామర్థ్యాన్ని ఓటర్లు గుర్తించి గౌరవించారు. అలాగే గుజరాత్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా మనం గౌరవించడం చూసాం. సో ఇవన్నీ కూడా ఓటర్స్లో ఒక పరిణతిని సూచిస్తున్న అంశాలు. అఫ్కోర్స్ మన రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రైతుల పట్ల చూపించిన ఆదరణ, ఇవన్నీ కూడా ఆయన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన అంశాలు. అఫ్కోర్స్ తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి మనం ఇది రాజకీయ చర్చ కాబట్టి మనం డిస్కస్ చేయడం అనవసరం ఇప్పుడు. అలాగే ఇన్ఫ్లేషన్, అఫ్కోర్స్ కాస్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతోంది ప్రధానంగా అంటే కాస్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. మన క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నప్పుడల్లా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఎందుకంటే ప్రధానంగా సబ్సిడీలను మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. డీజిల్ మీద, అలాగే కుకింగ్ గ్యాస్ మీద, వీటి మీద చాలా హై సబ్సిడీ ఇస్తున్న దేశం మంది. వాటి ధరలు అఫ్కోర్స్ పెంచితే కృష్ణారెడ్డి గారు ఊరుకోరు. ఆయన మళ్ళీ తిరిగి గ్యాస్ ధరలు పెంచినా, డీజిల్ ధరలు పెంచినా కూడా ఆందోళన చేస్తారు. కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఈ సబ్సిడీల వ్యయాన్ని తగ్గించుకోవటం తప్పనిసరి అంశం. అలాగే మరొక ఇంపోర్టెడ్ గూడ్స్ బంగారం. భారతీయ మహిళలకు బంగారం పట్ల ఉన్న అమితమైన ఆదరణ, ఆసక్తి కారణంగా బంగారాన్ని చాలా ఎక్కువగా ఇంపోర్ట్ చేసిన దేశం అగ్రస్థానంలో ఉంటాం మనం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత బంగారాన్ని దిగుమతి చేసుకోదు. ఎందుకంటే బంగారం మన దేశంలో ఉత్పత్తి అయ్యే అంశం కాదు. అండ్ హై కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో హై కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఇంపోర్ట్స్ ఎక్కువే. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, అంటే కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ లీడింగ్ టు కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అండ్ బ్రెంట్ ఆయిల్ మనం ఇందాక అనుకున్నాం. బ్రెంట్ ఆయిల్ మనకి $127 నుంచి ఇప్పుడున్న $80+ తగ్గింది. ప్రతి $30 క్రూడ్ ధర పతనం కారణంగా మన దేశానికి $26 బిలియన్ కలిసి వస్తుంది. కానీ ఇదే సమయంలో పెట్రోల్ వాడకం పెరుగుతోంది, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల వాడకం పెరుగుతోంది. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఓనింగ్ టు ది డిక్సలరేషన్ ది గ్రోత్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టు జీడిపి రేషియో చైనా లాంటి దేశాల్లో 50% ఉంది. మన దేశంలో ఇట్ ఈస్ లెస్ దాన్ 25%. సో వరల్డ్ యావరేజ్ తీసుకున్నా కూడా ఇది 30% కంటే ఎక్కువ ఉంది. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ ఆల్ సెక్టర్స్. అదర్వైజ్ మనం అనుకుంటున్న, మనం టార్గెట్ చేసిన డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఓన్లీ ఆన్ ఎ కపుల్ ఆఫ్ అకేషన్స్ ఇట్ రికార్డెడ్ ఏ వెరీ లోవర్ ఫిగర్. అదర్వైజ్ we were confident that we will touch double digit growth, GDP growth rate, and we will continue to grow. ఆ పరిస్థితి ప్రస్తుతానికి ఒక హాల్ట్కి వచ్చింది. అండ్ ఈజ్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్? సో వాల్యుయేషన్స్ మనం చూస్తే ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, సెన్సెక్స్ ప్రస్తుతం 17,500 దగ్గర ఉంది. ఇది మనం 16,488 దగ్గర ఉన్నప్పుడు తయారు చేసిన స్లైడ్. బట్ 17,500 ఈజ్ ది మార్క్. అండ్ నెక్స్ట్ 5 yearsలో
ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇండియన్ సెన్సెక్స్ ఈజ్ గోయింగ్ టు టచ్ 65,000. సో ఇక్కడ నుంచి 4 రెట్లు మీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెడ్ మార్కులో కనిపిస్తున్న ఆ జోన్ గమనిస్తే ఎక్కువ కంపెనీస్ ప్రైస్ టు బుక్ వాల్యూ అంటాం, అంటే పుస్తక విలువ, కంపెనీ రియల్ వాల్యూని తెలియచేసే అంశం ఇది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ లెస్ దాన్ 2, బిట్వీన్ 1 and 2 ఉన్న కంపెనీస్ సంఖ్య BSE 100లోనే చూస్తే, BSE 100 అంటే ఇవన్నీ ఆషామాషి కంపెనీలు కావండి, ఇవన్నీ ఇండియాలో బ్లూ చిప్ కంపెనీస్. సో రిలయన్స్లు, ఇన్ఫోసిస్, TCS, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇటువంటి కంపెనీస్ అన్ని BSE 100 కంపెనీస్ లిస్ట్లో ఉన్న కాంపోనెంట్స్. సో ఇటువంటి కంపెనీస్లో చాలా కంపెనీస్ మనకి 1 to 2 ప్రైస్ టు బుక్ వాల్యూ, అంటే బుక్ వాల్యూ 100 రూపాయలు ఉంటే షేర్ మనకు 150-200 రూపాయల దగ్గర. బికాజ్ ఇట్ ఈస్ ఎ బేర్ మార్కెట్ నౌ, ప్రస్తుతం షేర్ల ధరలన్నీ పతనం అయిపోయి ఉన్న సమయం కాబట్టి మనకి ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో ఒక బార్గైన్ ప్రైస్ మనం డీల్స్లో చూస్తూ ఉంటాం, వాల్మార్ట్కో మేసీస్కో వెళ్ళి కొంటూ ఉంటాం, డీల్స్లో మనకి బాగా చౌకగా దొరుకుతున్నాయి. అటువంటి పరిస్థితి ఇప్పుడు షేర్ మార్కెట్లో కూడా ఉంది. అండ్ మనం వాల్మార్ట్స్కి వెళ్తే కొనుక్కునే బట్టలు 1 సంవత్సరం తర్వాత చిరిగిపోతాయి, లేదా వస్తువులు అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాడవుతాయి. కానీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గివ్ అస్ డీసెంట్ రిటర్న్, 20%, 30%, సమ్ టైమ్స్ మల్టీ బ్యాగర్స్ అంటాం, 5 times, 6 times, 10 times ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ అంశాన్ని దయచేసి గమనించి ఇటువంటి ఫాలింగ్ మార్కెట్స్లో షేర్లు కొనే ప్రయత్నం చేద్దాం. అండ్ కంపెనీ మేనేజ్మెంట్స్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయి. ప్రమోటర్స్ ఆర్ థింకింగ్ దట్ దేర్ షేర్ ప్రైసెస్ ఆర్ వెరీ చీప్ అండ్ దే షుడ్ ఇంక్రీజ్ దేర్ హోల్డింగ్. ఇంతకంటే మంచి అవకాశం రాదు మన వాటా పెంచుకోవడానికి అన్న ఉద్దేశంతో ప్రమోటర్లు కొంటున్నారు. సో బాట్రానిక్స్ వెంకట్ గారు కూడా ఉన్నారు, బహుశా వారి కంపెనీ కూడా ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అండ్ 2001 to 2003 సినారియో మనకు తెలుసు, ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొన్న సమయం అది మనకి. అప్పట్లో యావరేజ్ ఇన్ఫ్లేషన్ 7.1% ఉంది. బట్ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందా అన్న అంశాన్ని గమనిస్తే ఇప్పుడు 9% ఉంది ఇన్ఫ్లేషన్. మనం డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ను టచ్ చేసి కొద్దిగా కిందకు వచ్చాం. సో హై ఇన్ఫ్లేషన్ పీరియడ్ అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ అప్పుడు సుమారుగా 8% ఉన్నాయి, ఇప్పుడు కూడా 8% ఉన్నాయి. 25% పడిపోయింది రూపీ వాల్యూ డాలర్తో. సో 2001లో కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక సిమిలర్ సినారియోలో 2001-2 పీరియడ్లో ఉన్న సినారియోలో మనం ఇప్పుడు కూడా ఉన్నాం. సో ఈక్విటీ ఈజ్ ఆల్సో ఇన్ఎక్స్పెన్సివ్ వర్సెస్ సమ్ అదర్ అసెట్స్. సెన్సెక్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ చూస్తే రియల్ ఎస్టేట్ ధరల కంటే కూడా ప్రస్తుతం సెన్సెక్స్ వాల్యూ బాగా తక్కువగా ఉంది. సో ఎస్పీ రెడ్డి గారు ఎంతవరకు ఏకీపిస్తారో తెలియదు నాకు, అలాగే మన ఇతర రియల్ ఎస్టేట్ మిత్రులు. సో ప్రైస్ ఆఫ్ సెన్సెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ చూస్తే కూడా గోల్డ్ కంటే కూడా సెన్సెక్స్ అఫ్ కోర్స్ గోల్డ్ ఇన్ ది రీసెంట్ టైమ్స్ హ్యాస్ గివెన్ వెరీ డీసెంట్ రిటర్న్స్. ఇటువంటి సమయాలు మనకి చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తాయి. లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు లాస్ట్ 5 yearsలో 10% రిటర్న్ వచ్చింది, వేరాజ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 23% రిటర్న్ వచ్చింది. సో ఇట్ హాస్ క్లియర్లీ బీటెన్ సెన్సెక్స్. గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ హాస్ బీటెన్ సెన్సెక్స్ అండ్ ఇట్ హాస్ గివెన్ 13% పాజిటివ్ రిటర్న్స్, మోర్ రిటర్న్స్. సో లేడీస్ అందరూ కూడా ఇంతకుముందు ఇళ్లలో బంగారం కొంటూ ఉంటే మనం హస్బెండ్స్ నుంచి కొంత నిరసన వ్యక్తం వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చేది. బట్ ఈ మధ్య మాత్రం హస్బెండ్స్ లేడీస్ని పొగుడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు కొన్న గోల్డ్ వాల్యూ చాలా పెరిగింది కాబట్టి. సో ఇటువంటి పరిస్థితి చాలా అరుదుగా మహిళలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్స్ టు ది ప్రైస్ అప్రిసియేషన్ ఇండియన్ లేడీస్ ఆర్ వెరీ హ్యాపీ లాట్ నౌ. జనవరి 2000 నుంచి డిసెంబర్ 2007 ఈ మధ్యకాలంలో సెన్సెక్స్ ఎంతగా పెరిగింది. 2000లో 5,200 ఉన్న సెన్సెక్స్ ఇవాళ 2007లో కోర్స్ 20,000 టచ్ చేసింది. అక్కడ నుంచి ఇప్పుడున్న 17,500 లెవెల్కి వచ్చింది. సో బుల్ మార్కెట్ 2007లో ఎండ్ అయింది మనకి. లేమన్ క్రైసిస్ ఇక్కడే అమెరికాలోనే దానికి ఆద్యం అంటే ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం లేమన్ పతనంతో తర్వాత అది ఇతర కంటాజియన్ ఎఫెక్ట్తో ఇతర దేశాలన్నిటికీ పాకింది, ఇంక్లూడింగ్ యూరోప్, ఇండియా, ఏషియా. ఎవ్రీ కంట్రీ ఈజ్ సఫరింగ్ నౌ. 4 నుంచి 2008 మధ్యలో 61% రిటర్న్స్ వచ్చాయి. సో టోటల్ రిటర్న్స్ ఆఫ్టర్ 5 years చూస్తే 99% రిటర్న్స్ వచ్చాయి. సో హిస్టారికల్ గా సెన్సెక్స్ రోలింగ్ రిటర్న్స్ సిన్స్ 1991 ఇది ఈ గ్రాఫ్ లో మనకు కనిపిస్తుంది. సో దేర్ ఇస్ ఏ సేయింగ్, వారెన్ బఫెట్
చాలా ఫేమస్ కొటేషన్ ఇది, బీ గ్రేడీ వెన్ ఎవ్రీవన్ ఈజ్ ఫియర్ఫుల్. సో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. లాస్ట్ 10 years లో సిఏజిఆర్ చూస్తే యావరేజ్ జీడిపి మనకు 5.7% పెరిగింది. ఇది ఇప్పుడు అంటే ఇది మినిమం పర్సంటేజ్ మనం గమనించిన అంశం. ఇప్పుడున్న పరిస్థితి నుంచి సిఏజిఆర్ వస్తే సెన్సెక్స్ విల్ డెఫినెట్లీ టచ్ 65,000 అండ్ లైక్లీ సెన్సెక్స్ పాత్ ఇక్కడ మనం గమనించవచ్చు. సో దట్ రెడ్ గ్రాఫ్ ఈజ్ షూటింగ్ అప్, స్ట్రైట్ లైన్లో పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దట్ ఈజ్ లైక్లీ సెన్సెక్స్ పాత్. బేర్ కేసులో మనం చూస్తే 5 years నెక్స్ట్ 5 years లో కంపెనీల సెన్సెక్స్ కంపెనీల ఈపీఎస్ గ్రోత్, ఎర్నింగ్స్ పర్ షేర్ కనుక 10% పెరిగితే, అంటే 5% జీడిపి గ్రోత్ రేట్ ప్లస్ అనదర్ 5% ఇన్ఫ్లేషన్, ఇది వర్స్ట్ కేస్ సినారియోలో సెన్సెక్స్ వాల్యూ 27,000 అవుతుంది. ఆ ఈపీఎస్ కనుక 13% పెరిగితే నార్మల్ గ్రోత్ రేట్ పోస్ట్ చేస్తే పిఈ రేషియో అంటాం. మళ్ళీ అగైన్ ఇవన్నీ టెక్నికల్ అంశాలు కాబట్టి నేను ఎక్కువగా స్ట్రెస్ చేయడం లేదు. 14.9 అంటే 15 కనుక పిఈని అప్లై చేస్తే సెన్సెక్స్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 35,000 పాయింట్స్, అంటే 21% మనకు గ్రోత్ ఇవ్వబోతోంది సెన్సెక్స్ ఇఫ్ ఇట్ గ్రోస్ నార్మలీ. అండ్ ఇన్ ఏ బెస్ట్ కేస్ సినారియో, బుల్ కేస్ సినారియో, ఇఫ్ ది ఈపీఎస్ గ్రోస్ బై 15%, పిఈ రేషియోని 16గా అప్లై చేసినా కూడా ఇట్స్ గోయింగ్ టు టచ్ 44,000 and it's going to give us 28.9% in the next 5 years. So please allocate a part of your portfolios to stock market investments. These are the best times to invest in the stock markets. ఇంతకు ముందు మనం టాప్ 5లో ఉన్నాం. కొంచెం ఈ మధ్య స్లో డౌన్ కారణంగా కావచ్చు, లేదా గవర్నెన్స్ ఇష్యూస్ కావచ్చు, కొద్దిగా మనం వెనుకబడుతున్నాం. బట్ స్టిల్ ఇందాక అనుకున్నట్లుగా ఈక్విటీస్ గురించి అనుకున్నట్లుగా స్లోగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. మన రామరెడ్డి గారి ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఎస్పీ రెడ్డి గారి ప్రాజెక్ట్ కావచ్చు, గిరిధారి ఇంద్రసేన్ గారి ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా డర్ట్ చీప్ ప్రైసెస్ దగ్గర దొరుకుతున్నాయి. ఇంతకంటే తక్కువ ప్రైసెస్కి మనం రియల్ ఎస్టేట్ కొనగలగటం అనేది అసాధ్యం. అండ్ యావరేజ్ రియల్ గ్రోత్ రేట్ కనుక మనం చూసుకుని 2004-05 to 2010-11 కనుక చూస్తే ఓవర్ 8.5% గ్రోత్ రేట్ కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో మనకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్స్ ఇవాళ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్దపీట వేసింది. ఒక ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని చూసుకుంటే ఇటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ దేశంలో మరే నగరంలో కూడా మనకు కనిపించదు. సో ఇటువంటి బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్న నగరం మన హైదరాబాద్. కోర్స్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దానికి బీజం వేసిన తర్వాతి కాలంలో దాన్ని పూర్తి చేయడం జరిగింది, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్కి అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేశాయి. అండ్ చాలా పెద్ద పెద్ద పేర్లు మనకు హైదరాబాద్కు వస్తున్నాయి. డిఎల్ఎఫ్, ఒకప్పుడు డిఎల్ఎఫ్ లాంటి కంపెనీస్ కావచ్చు, లేదా యూనిటెక్ లాంటి కంపెనీస్ కేవలం నార్త్ బేస్డ్ డెవలప్మెంట్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవి. ఇప్పుడు దే ఆర్ ఆల్ కమింగ్ టు హైదరాబాద్. ఈవెన్ వైజాగ్లో కూడా డిఎల్ఎఫ్, యూనిటెక్లు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాయి. సో దట్ షోస్ ది కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ దట్ దీస్ కంపెనీస్ ఆర్ గివింగ్ టు ది ఇండియన్ టు ది ఆంధ్రప్రదేశ్ సిటీస్. మనం గమనిస్తే హైదరాబాద్ కంటే కూడా ఒక వరంగల్లోనో, ఒక గుంటూరులోనో, ఒక విజయవాడలోనో మనం ప్రాపర్టీ కొనుగోలు చేయడం ఎక్స్పెన్సివ్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో థ్యాంక్స్ టు ది తెలంగాణ ఇష్యూ కావచ్చు, లేదా ఇతర హైదరాబాద్ను స్థానికంగా ప్రభావితం చేస్తున్న అంశాల కారణంగా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కుదేలయ్యాయి. ఈ పరిస్థితి ఇన్వెస్టర్స్కి మాత్రం ఒక వరప్రసాదంగా భావించవచ్చు. ఇంత తక్కువ ధరకి సౌత్ ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ దొరుకుతున్న సందర్భం మరి ఎక్కడ మనకు కనపట్లేదు. మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఈ మధ్య తిరిగి భారత్కు వచ్చి సెటిల్ అవుతున్న వారి సంఖ్య మనకు కనిపిస్తోంది. ఈ రివర్స్ మైగ్రేషన్ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఎ గ్రోత్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ సినారియో. సో చేంజింగ్ సినారియో ఇది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఇందాక అనుకున్నట్లుగా సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకి, చెన్నైలో మనకు దొరుకుతున్న ప్రైసెస్కు 50% ప్రైస్కు ఎటువంటి ఏరియాలో చూసినా కూడా, బీట్ ది బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియా కావచ్చు, లేదా సబర్బ్స్లో కావచ్చు, మనం 50% ఆఫ్ చెన్నైస్ ప్రైస్ దగ్గర హైదరాబాద్లో బ్యూటిఫుల్ ప్రాపర్టీస్, మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇటీవల మనం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కనుక చూస్తే మనం ఇండియాలో ఉన్నామా యుఎస్లో ఉన్నామా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. ఎల్ఎన్టీ మనందరికి తెలిసిన కంపెనీ ఇది. చాలా ఎగ్జిక్యూషన్లో చాలా ఎఫిషియన్సీని మనం కనపరిచే కంపెనీ. సో ఎల్ఎన్టీ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. మెట్రో రైల్ ప్రాజెక్ట్ కనుక రావడం జరిగితే హైదరాబాద్ టోపోగ్రఫీ పూర్తిగా మారిపోతుంది. ఒక్కసారి మెట్రో రైల్ సగం పూర్తయినా కూడా ఇప్పుడున్న ధరల దగ్గర మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు దొరికే అవకాశం లేదు. అలాగే సౌత్ జోన్లో చూస్తే
హైదర్ షా కోట్, బండ్లగూడ, అప్పా జంక్షన్, అలాగే నార్సింగి, అప్పా జంక్షన్లో మన గిరిధారి ప్రాజెక్ట్ కూడా వస్తుంది. ఈ ఏరియాస్లో ఆల్మోస్ట్ 1800 నుంచి 2850 ఉన్న ప్రైసెస్ ఇప్పుడు 1900 to 3000 వరకు కూడా పెరిగే ఎఫర్ట్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్క కన్స్ట్రక్షన్ బట్టి, అలాగే ప్రాజెక్ట్ని బట్టి, అన్ని ప్రాజెక్ట్స్లో ఒకేలా ఉండవు ప్రైసెస్. అపర్ణ ప్రాజెక్ట్లో కొంచెం ప్రీమియం ఎక్కువ ఉండొచ్చు, అలాగే ఇతర ప్రాజెక్ట్స్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మధ్య లాస్ట్ 6 monthsలో ఎక్కువగా పెరిగాయి ప్రైసెస్. ఇప్పుడు కొద్దిగా స్టెబిలైజ్ అవుతున్నాయి. మేబీ మన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డెవలపర్స్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటారు. నౌ లెట్ us స్టార్ట్ ది ప్యానల్ డిస్కషన్. ఇందాకే మన ప్యానలిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్పీ రెడ్డి గారు ఉన్నారు, అలాగే డిఎస్ ప్రసాద్ గారు అండ్ రామిరెడ్డి గారు అండ్ ఇంద్రసేన్ రెడ్డి గారు. వెల్కమ్ టు దిస్ ప్యానల్ డిస్కషన్ అండి. సో ముందుగా లెట్ స్టార్ట్ విత్ ఎస్పీ రెడ్డి గారు. మీరు ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడ నుంచి ఇండియా వచ్చి సెటిల్ అయ్యారు. సో ఎటువంటి మీరు ఇటీవలనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా టేకప్ చేశారు, ఐ థింక్ సమ్వేర్ ఇన్ ది విసినిటీ ఆఫ్ కొండాపూర్. సో ఎటువంటి డిఫరెన్స్ మీరు గమనిస్తున్నారు లాస్ట్ మీరు ఇండియాకి తిరిగి వచ్చిన సమయానికి ఇప్పటికి ఈ లాస్ట్ 3 or 4 years లో ఎటువంటి డిఫరెన్స్ మీరు గమనిస్తున్నారు అక్కడ ఉన్న ప్రాపర్టీ మార్కెట్లో? ఈ ప్రాసెస్ దట్ వీఆర్ యూస్ టు, అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కానీ right from applying getting the sanctions from the authorities here, అక్కడికి వెళ్ళి ఆ శాంక్షన్ ప్రాసెస్ ఆఫీస్లో చుట్టూ తిరగటం, ఇట్స్ ఎ బిగ్ ఫ్రస్ట్రేషన్, దర్ ఇస్ నో డౌట్. బట్ మనం కూర్చొని అక్కడ కంప్లైంట్ చేయలేం. ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేదాకా అరే నా బ్యాగ్ రాలేదు, ఇది రాలేదు, అక్కడ కూడా ఇది లేదు. సో వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ ప్రాసెస్ అనేది ఈవెన్ ఇన్ ది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఆర్గనైజ్డ్. ఓకే, right, there are several builders in Hyderabad who are maturing, and I could very proudly say that my fellow panelists who are sitting here have a reputed company, especially Aparna is pretty large infrastructure development within the housing area. ఈ ప్రొఫెషనలిజం తీసుకురావడానికి చాలా మంది, especially Hyderabad builders, have not grown beyond Hyderabad. If you really look at Hyderabad builders are not prominent in Bangalore, Chennai or Delhi. Whereas if you see the prominent builders in Bangalore, like Prestige or Embassy, they're all over the country. Lower level lo work cheyadaniki chaala mandi unnaru chestaru. But when you go up the chain, the management, there's a lack of management skills. And especially when you go up little more to find a good CEO to run an organization on the principles of management, it is lacking. There's no comparison to what we do here. There are simple things that I do which is like new to them. So unless efficient people anta US migrate ayyaru anukovala, I would say efficient, we don't think efficiently. I mean, to be very honest, we still operate within that box. Hyderabad builders are going to fail if they don't go out of the box, don't go out of their comfort zone. They want to be in that comfort zone. You know, my brother, they induct their sons into the business, they induct their brothers into their business, they induct their wife into the financial sector. You can't operate. If you want to grow beyond that, you have to get outside. Okay. So, ప్రసాద్ గారు, నా ఎస్పీ రెడ్డి గారు యాక్చువల్గా మేము పెట్టాల్సిన సాకరే ఆయన పెడుతున్నారు. హైదరాబాద్ బిల్డర్స్ మీద ఒక ఎక్యుజేషన్ తీసుకొస్తున్నారు, ఎగ్జిక్యూషన్ లో దే ఆర్ ఫెయిలింగ్ అని చెప్పేసి. With Prabhakar, people have not really thought this to be an industry till recently. They have not taken it as an industry. They have taken it as their family business or family concern. And also, there is a middle management crisis across the nation, not only in Andhra Pradesh, across the nation. But I think we are in the transformation stage, and it will happen sooner or later. But we are able to, put things in place. We have a professional system in place, and we have hired consultants, and we have good consultants in Andhra Pradesh for project management, for quality management, and vendor system. We have established a very good vendor. They lack the attitude. We need to invest a lot of time and money
in training them to our requirements. వీళ్ళ స్కిల్ సెట్స్ లో లోపం ఉందంటారా? అసలు వీళ్ళు దొరకడమే చాలా దుర్లభంగా ఉంది. దొరకడం కూడా తక్కువ ఉందండి. ఎందుకంటే హైదరాబాద్ ఇంకా ఇప్పుడిప్పుడే పెద్దవుతున్న నగరం. మీరు బెంగళూరు తోటి, మద్రాస్ తోటి, లేకపోతే ఢిల్లీ తోటి, ముంబై తోటి కంపేర్ చేస్తే హైదరాబాద్ చిన్నదే. ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లోనే పెద్దది అవుతా ఉంది. ఇట్స్ జస్ట్ అమర్జింగ్ యాజ్ అ బిగ్ సిటీ. కానీ మనకి రాష్ట్రం నలుమూల నుంచి కూలీలు వలస వస్తూ ఉంటారు. తాపీ చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఇతర పనులు చేసే. ఇదివరకు అండి, ఇదివరకు ఒంగోలు నుంచి మీకు మేస్త్రులు వచ్చేవారు. ప్రసాద్ గారు చెప్తున్నారు, ఒకటి అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ పీపుల్, అదొక సమస్య అయితే ఇండస్ట్రీ ఫేస్ చేస్తుంది. రెండోది మేనేజ్మెంట్స్ లో ఒక కమిట్మెంట్ లేదు, మేనేజ్మెంట్స్ లో ఒక సిన్సియారిటీ లేదు. అందువల్లనే ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ లో సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. ఎంతవరకు ఎక్కిపిస్తారు? యా, లేబర్ గురించి మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామండి. ఒకప్పుడు పాలమూరు లేబర్ అంటే చాలా ఫేమస్ ఉండేది, వాళ్ళు రావట్లేదు. తర్వాత ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఒరిస్సా, బీహార్, బెంగాల్ అక్కడి నుంచి కూడా రీసెంట్ డెవలప్మెంట్స్, అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ బట్టి అక్కడి నుంచి కూడా చాలా తగ్గిపోయారు. ఒకప్పటిలాగా లేబర్ దొరకట్లేదు. మేము ఫుడ్, అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేసినాక కూడా ఒకప్పుడు మా దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు. తర్వాత మేనేజ్మెంట్ గురించి అంటున్నారు. సో ఎస్పీ చెప్పినట్లు కొంతమంది బిల్డర్స్, నాట్ ప్రొఫెషనల్ గా అందరు బిల్డర్స్ అని కాదు, మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్, ఆల్ ద మేజర్ బిల్డర్స్, ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ద నార్మ్స్. ఎస్పెషల్లీ యూ టేక్ టు అబౌట్ అవర్ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ ఫాలోయింగ్ ఎవ్రీ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ పెట్టాము. మేము పిఎంసీ హైర్ చేసేదానికంటే టు రెడ్యూస్ ద కాస్ట్, ఇన్ హౌస్ వీ హ్యావ్ ది క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ. సో మా ప్రాజెక్ట్లో జరిగే ప్రతి మేము సిమెంట్ బ్లాక్స్ అన్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ప్రతి బ్లాక్ విల్ టెస్ట్ ఇన్ అవర్ ల్యాబొరేటరీ. అలాగే ప్రతి కాంక్రీట్ టెస్ట్ చేస్తాము, శాండ్ టెస్ట్ చేస్తాము. ప్రతి ఒక్కటి క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్ సపరేట్ గా ఇంజనీర్ పెట్టాము. సో వాళ్ళు ఏమైతుంది, ఇనిషియల్ గా స్మాల్ శాలరీకి వచ్చేస్తారు. ద మూమెంట్ దే గెట్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ కంపెనీ, దే ఆర్ జంపింగ్ టు అదర్ కంపెనీస్. సో అవర్ కంపెనీ హెస్ బికమ్ ఏ ట్రైనింగ్ సెంటర్ లాగా అయిపోయింది మా కంపెనీ ఇప్పుడు. సో ఎనీవే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్. సో అట్లీస్ట్ దే ఆర్ గెటింగ్ ఏ బెటర్ జాబ్ ఎట్ అదర్ ప్లేస్. బట్ టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద పీపుల్ ఫ్రమ్ స్మాల్ ఎక్స్పీరియన్స్ అండ్ గివింగ్ ద ట్రైనింగ్ అండ్ యూజింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో ఈ ఎగ్జిక్యూషన్ లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఎటువంటి కస్టమర్స్, అఫ్ కోర్స్ డిమాండ్ సప్లై సిచ్యువేషన్ ప్రస్తుతం ఇన్ ఫేవర్ ఆఫ్ కస్టమర్స్ కనిపిస్తుంది. సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది, అండ్ బయర్స్ మార్కెట్ ఇది. బట్ ఎగ్జిక్యూషన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? ఇందాక ఎక్కడ వస్తుందంటే స్కిల్ లేబర్ దొరకట్లేదు ఈ మధ్యన. వీళ్ళని స్కిల్ లేబర్ తీసుకొచ్చి కాంట్రాక్టర్కి చెప్తే 100 మంది లేబర్స్ని తీసుకొస్తున్నారు, కానీ అందులో ఎంతమంది ఈ పని వస్తుంది, ఎంతమంది పని రాదని తెలుసుకోలేకపోతున్నాము. ఈ మధ్యన ఎన్ఏసీతో వచ్చిన వాళ్ళకి వచ్చిన ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ఆ ట్రైన్ చేసిన వాళ్ళు కంటిన్యూగా మనతో పాటు ఉంటారా లేదా అనేది అది కూడా ఒక డౌట్ అండి. బట్ డెఫినెట్లీ ఈ లేబర్ లో లెవెల్లో అయితే ప్రాబ్లం ఉంది. అండ్ సూపర్వైజర్స్ ఈ లెవెల్కి వచ్చే లోపల యాటిట్యూడ్ ప్రాబ్లం అండి. అక్కడ ఎట్లా అంటే అంత ప్రొఫెషనలిజం అనేది కనబడుతుంది ప్రతి ఇండస్ట్రీ. అంటే మన క్రెడాయి లాంటి ప్రొఫెషనల్ బాడీస్ వచ్చాయి, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్. ఇప్పుడు క్రెడాయి లోగో ఉంటేనే ఆ ప్రాజెక్ట్ లో ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా మనం భావించే పరిస్థితి కూడా ఈ మధ్య చూస్తున్నాం. సో దిస్ ఇస్ క్రెడాయి సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. క్రెడాయి మెంబర్ గా కంపెనీలు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాయి. సో ఈ క్రెడాయి లాంటి సంస్థలు ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాయి? డెఫినెట్లీ అండి, మేము చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాము. మా వర్కర్స్ని అండ్ సూపర్వైజర్స్ని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పంపిస్తున్నాము. వాళ్ళను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటట్టు, అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్లో క్వాలిటీ మెయింటైన్ అయ్యేటట్టు అన్ని రకాలుగా ట్రైన్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ కంటే బెటర్ ప్రోడక్ట్ మేము డెలివరీ చేయగలుగుతామని అనుకుంటున్నాము. అక్కడ క్రెడైలో ఐ గేవ్ ఏ టాక్ అండ్ ఆఫ్టర్ మై ఇంట్రడక్షన్, ద బాడీ ఈజ్ గుడ్, బట్ ఈజ్ క్రెడై ఎ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ which can dictate policies within the government? I am not sure. CREDAI needs to define the future of Hyderabad, because these are the guys, and myself being a part of it, we are building this future city. And I gave example, ikkada Ahohar lo kuda nen member unnunti, Asian Hotel Motel Association, which is a very powerful association all over US. We pay about $800 million in payroll taxes. So it's a powerful body. We were able to dictate the large CEOs of hotel corporations, and in the process we learned.
Crede నేనేంటంటే having just the Crede logo is not sufficient. Crede has not grown, in my opinion, to a level where you can say you are a member of Confederation of Indian Industries. So CREDAI is not an equal competent partner like a CRISIL or a ISI? Absolutely. Okay. In my opinion, it's not. Okay. But we should get there. Actually, what CREDAI should do is we should start producing white papers and start talking about the project management, share their thoughts, share their managements, share across vertically and horizontally. సో రామరెడ్డి గారు మీరు ఎంతవరకు చూస్తారు దీన్ని క్రెడై ఇంకా మరింత ఉన్నత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం కానీ ఎస్పీ హాజ్ జాయిన్ వెరీ రీసెంట్లీ. సో క్రెడై గురించి ఇంకా అతనికి పూర్తిగా అవగాహన లేదనుకుంటున్నాను. యాక్చువల్లీ క్రెడై టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ విత్ ఎస్పీ. ఏంటంటే క్రెడై అంత గ్రేట్ గా గ్రో కాలేదు, బట్ ఇట్స్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 బిల్డర్స్ ఆర్ దేర్ ఇన్ క్రెడై నేషన్. సో హైదరాబాద్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రీసెంట్ గా అందరూ జాయిన్ అవుతున్నారు. సో ఐ టాక్ లిటిల్ అబౌట్ క్రెడై. సో యాజ్ ఎ నేషనల్ బాడీ ఈస్ టేకింగ్ వెరీ టఫ్ స్టాండ్ ఆన్ ద బిల్డర్స్ ఇట్ సెల్ఫ్. సో మేము సెల్ఫ్ ఇంపోజ్డ్ కండిషన్స్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు. సో లైక్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది రీసెంట్లీ we have released a code of conduct. Every member of CREDAI, ప్రతి ఒక్కరు ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ బుక్ సైన్ చేయాలి. సో ఇట్స్ నాట్ వన్ సైడెడ్. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ప్రతి పర్చేజర్ కి వాళ్ళ రైట్స్ మొత్తం ప్రొటెక్ట్ చేయబడినాయి. సో పీపుల్ ఆర్ లిటిల్ అఫ్రైడ్ ఆఫ్ జాయినింగ్ CREDAI. సమ్ పీపుల్ ఆర్ హూ ఆర్ వయలేటింగ్ ద రూల్స్. సో we as a CREDAI members, we are insisting everybody to sign the book before joining. So then only they will be a member of CREDAI. The moment they violate any of the rules, like they should specify everything what you are going to give. So the moment a builder aina a code of conduct ni violate cheste, so we have a grievance cell, consumer redressal forum. So anybody can access to that forum, so they can give their grievances. The grievance cell will solve the issue. Suppose the builder is not accepting that, so CREDAI will take a action to debar them from the CREDAI membership. Okay. So we can be any customer can be assured that if he is buying a property from CREDAI member, so his property is very safe, in safe hands. Yeah, as an outsider also I agree with you అండి. నేను I have seen CREDAI growing from ఒక లాబింగ్ ఇన్స్టిట్యూషన్ గా కావచ్చు, లేదా ఒక స్టాండర్డ్స్ ఇన్సిస్ట్ చేసే సంస్థలు ఏవి మనకు లేని నేపథ్యంలో CREDAI లాంటి కంపెనీల సంస్థలు అవసరం ఎంతైనా ఉంది. అండ్ మరిన్ని రాబోయే రోజుల్లో CREDAI మరింత స్ట్రిక్ట్ గా కఠినంగా నిబంధనలు రిగార్డింగ్ పాలసీ మేకింగ్ ఎస్పీ హస్ టోల్డ్ సంథింగ్. సో పాలసీ మేకింగ్ లో CREDAI is contributing a lot, especially GO number 45. You know how much we have to struggle for GO number 5. No, already GO number 245 has been issued. So this is an effort of CREDAI only. Okay. So national level also we are trying to get the CREDAI into industrial status also we are trying to get it. Okay. And coming back to this prices, ఇప్పుడున్న ధరలు చాలా చౌక ధరలుగా ఇందాక మనం అనుకున్నాం. కానీ ప్రధానంగా సెంటిమెంట్ ని ఎఫెక్ట్ చేసిన అంశం మనం తెలంగాణ ఇష్యూ. ఈ ఇష్యూ ఇంకా సాల్వ్ కాని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? హైదరాబాద్ మార్కెట్ కావచ్చు, లేదా ఇతర రీజనల్ మార్కెట్స్. ఒక్క తెలంగాణ ఏం లేదండి, హైదరాబాద్ కి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ వల్లే సఫర్ అవటం కాదు, ధరలు తగ్గినప్పుడు తెలంగాణ ఇంపాక్ట్ అన్నారు కానీ, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ లాల్ అక్రాస్ ద నేషన్ యాక్చువల్లీ. సో ఇట్స్ జస్ట్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ సో వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తారనుకున్నారు రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్? హైదరాబాద్ కి బేసికలీ చాలా మంది ఎన్ఆర్ఐసీ కాకుండా చాలా మంది వస్తున్నారు. బికాస్ దే లైక్ ద వెదర్, దే లైక్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, fantastic infrastructure that no other city can boast of. It's not just the ring road, it's the drainage, it is the cost of living. Bangalore lo meeru oka house konalana, oka illu konalana, oka rent cheyalana 10 months advance cheyali meeru. Bangalore lo oka end nunchi inkoka end వెళ్ళాలంటే మీకు probably you will leave Bangalore the next day. It will take about 3 hours to 4 hours. From any place if you want to go to their airport, it takes about 2 hours. Manaka పరిస్థితి లేదు. Law and order is very good, even in night 10 o'clock. Despite a slack government in the last some years, it's very good. People feel very safe, and all
people, all kinds of people of all origins and all cultures can, gel in Hyderabad. So there's a lot of people from Western India and North India are coming and settling down. That will definitely push up. And this is the only employment providing place, Hyderabad, for entire Andhra Pradesh and for parts of Maharashtra and Karnataka also. So ఇది డెఫినెట్గా గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. గ్రో అయినప్పుడు హోమ్స్ విల్ బి వెరీ లెస్ బిఫోర్ 2014, బట్ ఫ్రమ్ 2014 onwards it will be very attractive. ఇంద్రసేన్ గారు 2014 తర్వాత ఎటువంటి సినారియోని మీరు ఫోర్సీ చేస్తున్నారు, ఎటువంటి సినారియోని ఊహిస్తున్నారు? డెఫినెట్లీ అండి, హైదరాబాద్ మార్కెట్కి మాత్రం ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే ఒక నార్త్ ఇండియన్ కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్లో మెయిన్ క్లైమేట్ కండిషన్స్ అండ్ లాంగ్వేజ్ అండి. ప్రతి అంటే ఇన్వెస్టర్స్ 2014 దాకా బద్ధకంగా అలాగే సరే చూద్దాం ఇంకా అప్పటిదాకా టైం ఉంది కదా అని ఉండొచ్చా, లేదా చెప్పినట్టు అండి, వారెన్ బఫెట్ బీ ఫియర్ఫుల్ వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ, బీ గ్రీడీ వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ అన్నట్టు. డెఫినెట్లీ ఇది రైట్ టైం అండి, ఇది బయర్స్ మార్కెట్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే పెరగడమే తప్పించి తగ్గడం అనేది ఉండదు. ఆల్రెడీ బాటమ్ లైన్ టచ్ అయిపోయింది. ప్రసాద్ గారు చెప్పినట్టు డిమాండ్ సప్లై పెరగలేదండి. ఈ తెలంగాణ అంశం కావచ్చు, 2008 రిసెషన్ అండ్ ఆ తర్వాత పొలిటికల్ అన్సర్టనిటీస్, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా మెయిన్ రీజన్ నేను అనుకోవడం ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ చాలా పెరిగిందండి హైదరాబాద్లో. ఈ 160 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ల్యాండ్ అంతా ఒక్కసారి బయటికి రావడంతో అవైలబిలిటీ పెరగడం. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎకరం 50 లక్షల కంటే తక్కువ దొరికే ఏరియాలు చాలా కనిపిస్తున్నాయి. వేరే చిన్న టౌన్కి వెళ్తే మాత్రం మనం ₹1,00,00,000 కూడా టచ్ చేసిన మంగళగిరి ఫర్ ఇన్స్టెన్స్. కరెక్ట్ అండి, కొన్ని ఏరియాస్లో దొరుకుతుందండి. ఈ మధ్యన బాగా సేల్ చేస్తున్నాము. 2014 తర్వాత డెఫినెట్లీ 30% to 40% ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అండి. సో ఎస్పీ రెడ్డి గారు, అన్సర్టనిటీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది రాజకీయ అనిశ్చితి కావచ్చు, లేదా రీజనల్ ఇష్యూస్ కావచ్చు, తొలగిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయి అంటున్నారు. సో 2014 తర్వాత అగ్రెసివ్గా ప్రైసెస్ పెరిగే అవకాశాన్ని మీరు ఎంతవరకు ఊహిస్తున్నారు? యాక్చువల్ మీరు ఇంతమందికి 50 lakh rupees ఎకరం అక్కడ ఉందన్నారు కదా, సగం భూములు వీళ్ళిద్దరికీ ఉన్నాయి అక్కడ. ఓకే, వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది మీరు 50 lakhs అంటే. వాళ్ళు 5 కోట్లు 4 కోట్లు అని వాళ్ళు ఉన్నారు. రూరల్ ఇండియా నుంచి మైగ్రేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, ఇట్స్ ఆల్మోస్ట్ 2 to 3% ఆఫ్ ద పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం 2 నుంచి 3% ఆర్ మైగ్రేటింగ్ టు అర్బన్. Urbanization is happening across India. So by 2020-2025, we're expecting more than 70% of the population is going to live in urban India. Is the infrastructure ready for this growth? Absolutely not. Okay? ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు it's a fantastic infrastructure Hyderabad has. The government has to wake up. As long ఇన్ యుఎస్ ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్స్టాల్ చేస్తారు, దెన్ బిజినెసెస్ కమ్ అండ్ సెటిల్. ఇండియాలో ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మీరు చూస్తే ఇప్పుడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ విత్ ఇన్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఆల్ ద వే టు ఆపా జంక్షన్ వచ్చేసింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ది హౌసింగ్, స్కూల్స్, కమర్షియల్ వెంచర్స్, సో దట్ పీపుల్ అక్కడి నుంచి అక్కడ పోవాలి. ఇంతకుముందు మనం అందరం కోటికి వెళ్ళేది, ఏదున్నా కోటి కట్టేది. సో 2014, 2015 or 2016, the total real estate scenario in India is very good. So what is important for any growth, any economical growth, you take any developed country, is basic is infrastructure. Hyderabad has done a fantastic job, and thanks to the previous government and subsequently the Congress government also carried and finished it. The number of people that are migrating from all over India to Hyderabad is higher than any city. The net absorption rate of commercial retail space has increased. SCGలు చాలా ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి, కట్టడం లేదు. ఎందుకంటే they have built more than what they were supposed to do. Residential market, yes, Hyderabad is still cheaper. But for NRIs like us, it is still expensive, because it's a lot of money, to buy 1 crore, 4 crores, but even my complex law,
4.5 crores, so it's a 400 square yards. And even after rupee depreciation, you still feel that it's I expensive? still feel high because I bought 5 acres in Atlanta for $250,000. I built a beautiful house, cost me about $1.5 million. In Jubilee Hills, to buy a plot itself, I have to pay $2 million. Mal bayatiki vasthe ade chepta infrastructure kada. So what I mean to say is, we still feel the cost is high, but you need to be very careful. As NRS, I'm telling you, because with my experience, I'm telling you, మీరు చాలా జాగ్రత్తగా reputed builders దగ్గర you have to purchase. And Aparna is very, as Vasant garu cheppinattuga, during the downturn also, these guys have, this is the only company that I know of which has done really well in completing their projects that were in the middle. బట్ బుకింగ్స్ క్యాన్సిల్ అయినా కూడా వాళ్ళు ఇన్ టైం డెలివరీ ఇవ్వడానికి They did it. ప్రయత్నిస్తారు. సో అలాగే ఆడియన్స్ నుంచి కూడా ప్రశ్నలు తీసుకోవాలని అనుకున్నాం మొదట్లోనే. సో Q&A సెషన్ టైం ఇది. సో ఎవరైనా ప్రశ్న అడగదలుచుకుంటే మైక్ పాస్ ఆన్ చేస్తారు మా టీమ్ మెంబర్స్. As SP said, I mean, investing in Hyderabad is the best opportunity. It's an all-time low prices. You go to Nalgonda, Karimnagar, Nizamabad, any district, so you are not getting at that prices. The project what we are selling with all gated community, with our clubhouse, 24,000 square feet clubhouse, swimming pool and all, we are selling at 1850. But Nalgonda we are getting at 2,000 rupees. So Hyderabad is a safe and best time to invest. It's all-time low prices. And when you're talking about NRI investment, so I have gone through many of my friends. I just inquired the amount what they have invested 3 years, 4 years, 5 years ago. They bought for $300,000. So definitely there is a big appreciation in India, especially in Hyderabad. It's all-time low. It's the right time and the best time to invest in Hyderabad. And, by virtue of my travel, I see Singapore, Malaysia, Philippines, all are emerging markets now. As SP Reddy garu cheppinattu, we have a lot of vacuum in India in transformational leadership, I feel. You get a lot of people in transactional level, not at the transformational level. I think we are making progress, but the progress is not up to the expectations what NRIs would love to, because we have lived here, we have seen the customer service, big builders, and I don't want to mention the names. You build on-time delivery, extremely good. There's no question about it. But today, that should be brought in, because these investments are not in lakhs anymore. It is in crores. And as SP garu cheppinattu, people think that people in America have a lot of money, but I don't think so. When you go to India, money is much more higher than what we have. And we feel scared to invest when the promise is not delivered as per the expectations. Let's go to this question first. What's your question? My question is, why the brand of Hyderabad? Yeah, you as developers, why are you not addressing when huge investments are called for from NRI forums? And we still feel scared. Of course, the brands are good. Aparna is good. I heard about the brands, but still the scare is there on the delivery. Generally, the customer expectation is very high, and from the NRI community. Out here, probably if you deliver 90%, 98% also you take it, but out there, even if you deliver at 105%, you still have something to complain. I'm not blaming you because it's hard-earned money, so you would like to check on everything. Third is, it's no longer the case that, meekedo ammesamu, mee double వచ్చేసి we are done with this. As I told you, we deal this as an industry. It's an ongoing process. So it's not just this is our last project. We are sure that we would like to keep our customers happy by addressing their concerns, even after 1 year of delivery or a couple of years of delivery. Not only just for complaints, even without complaints. If there is a problem after 2 years, 3 years, if there is a leak from the roof, who will repair it? Will be the person below the roof or above the roof, or the person who is constructed this? Because one of my problem is my brother lives in Hyderabad. He is a physician. He got a construction done by a reputed builder, but that happened. Neither the builder took the responsibility, and there was a constant dispute between the person living above the roof and with him. Apartments coming up, but are there any rules coming up to govern these apartments, and how are they going to be regulated? Because otherwise it's going to be constant friction between the neighbors,
fighting The and government of India. Government of India is coming up with a regulatory bill also. So there is a process actually. So then once it comes, there will be, I mean, everybody, even as I told you, CREDAI is taking care of all these things. So CREDAI has a consumer redressal forum. So any complaint is there, a person who is buying an apartment in CREDAI, definitely he is safe. That every issue is addressed when creating the bylaws. And after we get the occupancy certificate and on handing over the project, once about 50% occupation takes place, we conduct open elections among the community members. And the president, the secretary, the treasurer and other committee members are elected, duly elected. And we are creating Corpus Fund, so that Corpus Fund is, and other responsibilities and powers are given to the given society, which handles the maintenance and day-to-day issues there. My question is, like, in today's panel, we have addressed a lot about residential real estate. So, mana Andhra Pradesh lo ippudu commercial real estate lo em opportunities unnai, and as an NRI దానికి ఎంతవరకు మా ఇన్వెస్ట్మెంట్స్ కి రిటర్న్స్ వస్తాయి అన్నది విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. అండ్ డస్ దట్ యాక్చువల్లీ కవర్ the CREDAI as well, cover the commercial real estate, or is it primarily focused on residential real estate is another thing that I would like to know. No, CREDAI is a real estate body. I mean, it represents everything. So, it's an organization. So, good point. The thing is, commercial real estate, I also invested, I wouldn't say significantly, I invested quite a bit. Gives me good returns year on year. So, two segments low. You have to choose which segment you want to play, or you can play both. Okay? So in my case, I have both office as well as the retail investment. What you need to do is, in retail, and I've done a lot of development here in America, in retail development you have to be a rental, a landlord collecting rent. Make sure you have a good tenant, a credible tenant. Okay? I'll just give an example. In my commercial complex that I'm building in Gachipoli, it's a 14-story building with 3 floors of retail, 1 floor of food court, and 5 floors of office, 5 floors of Grand Hyatt service apartment. The first thing I did was I wanted to get a nice tenant, an anchor tenant, somebody who is going to be there. Then what I did was, then I got hired to lease my 2 lakh square foot. Once I locked these two, selling the other commercial retail was easy. Commercial retail lo invest chesinapudu kuda you have to understand the total project. Don't focus on just your unit. Na 2000 square foot enta takkuva vastundi ani aa angle podu. What exactly that whole commercial complex is going to be. One of the worst things in India is the commercial retail complexes, the malls, mismatch. Hyderabad Central failed, in my opinion. ఏదైతే ఉంటుందో మాల్స్లో ఆలోచించి చేయరు. So they blindly start renting it. But there are experts. I've hired Jones Lang LaSalle, one of the world's leading retail guys, JLL. They have done some work for me, they have done some retail projects for me. They brought, and we did a brainstorming. ఆ బ్రెయిన్ స్టార్మింగ్లో ఏం జోన్ చేయాలి, ఎక్కడ ఏం పెట్టాలి, ఏ షాప్ ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్ వాడు వస్తాడు, నాకు గ్రౌండ్ ఫ్లోర్లో కావాలంటాడు. ఇఫ్ యూ పుట్ దట్ గాయ్, విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ రీటైల్? జోనింగ్ ప్రాపర్గా చేయకపోతే యూ విల్ బి టాస్డ్. దెన్ వాట్ ఐ డిడ్ వాజ్, ఐ హ్యావ్ ఎ ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. GVK1 is a classic example. Food court open చేశాడు. The day I went to GVK, I said this is going to shut down. And they did. Ceiling height was low. If you remember Prasad, I don't think Prasad fits in there because of his height. Okay? So, the retail mix, food court failed. Then what I did was, then I brought in retail experts from Bombay and them. I said, okay man, tell me what you need to do this. So I hired a company out of London just to do my 3rd floor. Now 3rd floor ki, I am paying more than $100,000 just to do the planning for the 3rd floor. We laid it out. It's fantastic. It looks really good. We have 4 specialty restaurants, sports bar, children's activity center, arcade,
So what is important in retail when you're investing is you need to know which project it is, what the zoning is, what is the tenant mix is going to be. People in my complex, lot of NRS konnaru, because I was able to explain this. Typical developers in India, especially developing malls or something, they generally want to develop it, sell it, they're out. Okay, so think for long term. The commercial real estate law, there is an oversupply in the office space. Very important in this mix. Thank you. Thanks, SP Reddy garu. Due to the time consideration, we will take last two questions. Please keep questions and answers brief as much as possible. Thank you. I have 4 questions, but short questions. I expect them to be short answers too. One is, we talked about a very good infrastructure in Hyderabad. I know TV5 news scrolls, water issue, water problem, drinking water problem in Hyderabad. How is the city planning on that, and how is the builder addressing to that for that apartment or for that community? Second is, do we have a concept of titles? That's pretty much. The first question is drinking water. So drinking water problem is going to be resolved actually very shortly. I think we are getting even from Godavari also. Krishna water already we are getting, and Godavari also we are getting. And even groundwater also is reasonably good in Hyderabad. So that's not a major concern. Then regarding the warranties, so plumbing warranty, the products what we are giving, mostly they are giving 7 years warranties there. And when the gated communities, we engage the people, the electrician, plumbing, and all the people are there. So there won't be any problem in the maintenance. But here, every project before you buy, make sure that when it's go through the legal this thing. Every product, now most of the projects what we do, we give to all the bankers. The moment many of the bankers, reputed bankers, they are approving the project, your project title is safe. So there need not to be worried about much about the title. I'll just answer it. Like I know every builder, when he buys a property and is about to develop the property, he gets a legal opinion from his legal counsel, and most of the time these are repeated legal counsels. And after they give the legal opinion, we go ahead and commence the construction and complete the project. In the process, a lot of clients avail loans. I am a victim of MR because I have property in MR, paid 40% of the money. I have friends who paid 100%. MR దాంట్లో మేము కూడా ఇరుక్కున్నాం. సిబిఐ మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేసింది. బ్లాక్ ఎంత ఇచ్చావు, వైట్ ఎంత ఇచ్చావు అని. మేము బ్లాక్ ఏమి ఇవ్వలేదు సార్, బ్లాక్ అంటే మాకు ఏం తెలియదు సార్, మేము అంత వైటే మాకు ఎన్ఆర్ఎస్ నేను మీరు ఎవరైనా ఇచ్చారన్నది. Yeah, actually my question is regarding, I want to buy land, because land gets more appreciated than apartments. But is there any CREDAI, some kind of rules when I'm buying land? I buy some land, I'm sitting here, I don't know what's happening there. But land, definitely you need to think twice when you are away from this thing. So there is absolute possibility of somebody is occupying your land. So make sure that before you buy a property, the legal verification also has to be done, so that the project is not, the land is not sold to somebody earlier than you. So make sure about it. Where is the right, it's right time to invest Andhra Pradesh or Chennai or Bangalore? They are at a high placed and there's in a totally uptrend market. Whereas in Hyderabad it's all time low. So this is the right time to invest in Hyderabad. Suppose we need about 10 acres, 5 acres, like where we purchase, there is a better, here or there. Not plot apartment wise, acres wise. Acres wise, you should see the location nearest, that mainly road connectivity. The nearer to the city, the road connectivity, the lands are definitely is going to appreciate much. Not like Ramadana, like is there Medchal, Warangal, like Sagar Road, like Vijayawada Highway, which is the best now. And now, Medchal is not doing that great. Especially విజయవాడ హైవే గ్రేట్ ల్యాండ్స్ లేవు ఇప్పుడు అని ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కిందనే ప్లాట్లు చేస్తున్నారు, ఎక్కువ లేవు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నిజంగా వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మా దగ్గర చాలా కేసులు వస్తుంటాయి. అన్నాడు బిల్డర్ స్టార్ట్ చేసిండు, డబ్బులు తీసుకుంటూ కడతలేడు, కంప్లీట్ చేయలేదు,
వాడు ప్రోగ్రెస్ సున్నం వేసినట్టు, దర్వాజా పెట్టినట్టు, బాత్రూమ్ కంప్లీట్ చేసినట్టు, అది కంప్లీట్ కాదు, వాడు హ్యాండ్ ఓవర్. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా వస్తున్నాయి. కాబట్టి ఏదైతే రియల్గా మీలాగా పెద్ద బిల్డర్స్ ఎవరైతే రియల్గా వ్యాపారం చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. రిప్యుటేషన్ ఉన్నోళ్ళు, రిప్యుటేషన్ లేనివాళ్ళు కూడా ఒకటే కేటగిరీ కింద వస్తుంది. కాబట్టి అట్లాంటిది ఒక ఫోరం ఏమన్నా ఇక్కడ పెట్టి మాలాంటి వాళ్ళకి కూడా అక్కడ ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే కూడా మేము ఇట్లాంటి వాళ్ళ కేసెస్ ఉంటే కూడా టేకర్ చేస్తామని చెప్పి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఎవరో చెప్పారు ఏదో చేస్తున్నారు అనే ఆ ధోరణిలో కొనకూడదు. అప్పుడు మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. బట్ రిపీటెడ్ బిల్డర్ దగ్గర మీరు కూడా అప్రూవ్డ్ ప్లాట్స్ కొని వాటికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇప్పుడు డెవలప్మెంట్లో. సో ఇస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో థ్యాంక్ యూ panelists. We can discuss offline if anything is there. And thank you panelists. Thank you audience. టీగల కృష్ణారెడ్డి గారు చాలా ఓపికగా ఈ మీకు సంబంధం లేని ఇష్యూలో కూడా కూర్చొని మా డిస్కషన్ భరించినందుకు. అండ్ థ్యాంక్ యూ వసంత్ కుమార్ గారు ఫర్ ప్రజెంటింగ్ ఏ వాల్యుయబుల్ సెమినార్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐ థ్యాంక్ యూ ఎస్పీ రెడ్డి గారు, బిఎస్ ప్రసాద్ గారు, రామరెడ్డి గారు అండ్ ఇంద్రసేన్ రెడ్డి గారు ఫర్ షేరింగ్ దేర్ వాల్యుయబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ advisors to all of NRIs here. And now Chandakneni garu are going to present the plates and appreciation to all our guests. Thank you very much. Okay, Nisham, I want to share a couple of comments on the speakers here. Vasant garu cheppinatlu market inko 5 years lo 65,000 kaltundani manandaram aasiddam. Dani valla stake holders, share holders, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఆల్ ద పీపుల్ విల్ గెట్ జాబ్స్. సో ఐ థింక్ వీ ఆల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ మేకింగ్ హైదరాబాద్ ఎ ప్లేస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గారు చెప్పినట్లు దే ఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ ఫర్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అండ్ సెట్టింగ్ బెంచ్ మార్క్ ఫర్ అదర్స్. ఇప్పుడు ఒక బిల్డర్కి బ్రాండ్ నేమ్ ఏర్పడితే మిగిలిన వాళ్ళు కూడా ట్రై టు ఇమిటేట్ దెమ్. ఓకే, somebody need to take that first step and others will follow automatically. Then credit గురించి ఫస్ట్ టైం విన్నాం, at least for me. And I think it's education for all of us, and we'll try to follow the organization that have credit. And then thanks to Indrasena Reddy garu, training for people. Okay, that's important. Workforce ekkadaithe trained workforce untundo akkadiki industries vastayi. In the long run lo they benefit more. So andukosane I think that's important in making Hyderabad or Andhra Pradesh to make a workplace to people to choose. I request Chandakneni garu recognize participants and present this memento. So now I request Chandakneni garu to recognize Mr. Vasant Kumar. And now Mr. SP Reddy garu.